హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది చాలా అంటే చాలా బాగుంది. ఎగ్గుతో ఈ విధంగా చేసి రుచి చూసిన ఎవరైనా సరే వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఈ టైప్లో చేసిన ఎగ్ గ్రేవీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది, వెరైటీగా కొత్తగా. ఓకే, ఇప్పుడు ముందుగా మనం కోడిగుడ్లు తీసుకుందాం. అవి నేను పచ్చి కోడిగుడ్లు ఒక 6 తీసుకున్నాను. ఈ 6 కోడిగుడ్లను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకునేసి దాంట్లోకి ఈ విధంగా కొట్టి అందులో పోసుకోవాలి. కానీ కొట్టి పోసుకునేటప్పుడు మాత్రం ఆ పెంకులు అవి పడకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఈ కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. చాలా కొత్తదనంతో వెరైటీగా నెంబర్ 1 రుచిగా ఉంది. ఇప్పుడు దాంట్లో మనం సగం టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేసి మిరియాల పొడి కూడా ఒక చిటికెడు అందులో వేసుకుందాం. వేసాక కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల మందం వేసుకునేసి ఈ టైప్లో మనం ఒక పోరుకు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చసొన మొత్తం కరిగే విధంగా మనం ఈ టైపు బాగా ఆడిస్తూ దీన్ని బాగా కరిగేలాగా ఇలా జోమ్లాగా అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఒక 4 పెద్ద సైజు టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. అవి పండ్లు గట్టిగా ఉండేటివి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా ఇరిసన్లో వేసి ఒక 2 ఇంచులు అల్లం, ఒక వెల్లుల్లి గడ్డని తోలు తీసి అందులో వేసుకొని ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే నీరు శాతం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గంటి నూనె పోసుకొనేసి ఇలా అప్లై చేసి ఆ తర్వాత కొద్దిగా అందులో ఆమ్లెట్ టైప్లో పోసుకోవాలి. మనం కొట్టి రెడీ చేసి పెట్టిన ఈ కోడిగుడ్డుని ఈ టైప్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క సైడ్ మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఫోల్డ్ చేద్దాం. అంటే దీన్ని మడతలు వేసుకోవాలి. ఇది మడతలు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేసుకుంటే ఇది ఇరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా మడత వేసుకుంటూ ఈ టైప్లో కొద్దిగా అదుముకుంటూ రావాలి. ఇలా అదుముకుంటూ మనం మడత వేసామంటే ఆ మడత అన్నది విడిపోదు. అందుకోసమనే ఈ టైప్లో కాస్త అదమాలి. అదిమిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి. అంటే లైట్గా అందులో ఉండే నీరు శాతం ఉంటుంది కదా, అది కొద్దిగా ఫ్రై కావాలండి. అది కొద్దిగా ఫ్రై అయితే అప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత అవసరం అంత సైజు ముక్కలు కట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు నేను చేసిందని నేను ఒక 3 పీసులుగా కట్ చేశాను. ఓకేనా, ఈ టైప్లో మనకి ఒక 3 పీసు కట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత మళ్ళీ మిగతాది కూడా సేమ్ అదే విధంగా, అంటే మనం కొట్టిన కోడిగుడ్డు సొన మొత్తం ఒకేసారి పొయ్యలేదు. అంటే కొంచెంగా మనకి కొంచెం పల్సగా ఆ టైప్లో పోసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను కొట్టి రెడీ చేసిన దాన్ని ఒక 4 టైమ్స్ అంటే 4 సార్లు దీంట్లో పోసాను. ఆ విధంగా మనం కొద్దిగా పోసుకుంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇది వేగటానికి చాలా బాగుంటుంది అన్నట్టు. అది సింపుల్గా ఫ్రై అవుద్ది. ఒక్కసారే పోసామంటే అది ఎక్కువ మందంగా వచ్చి కొంచెం వేగదు. అందులో ఇలా మడతలు పెట్టి మనం ఈ టైప్ చేసుకోవటానికి కూడా కరెక్ట్గా రాదు. అందుకనేసి ఒక 3-4 సార్లుగా మనం దాన్ని ఈ విధంగా పోసుకొని ఈ టైప్లో చేసుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, అందుకనే ఈ విధంగా చేసుకోవాలి. ఈ కూర ఏంటంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ కోడిగుడ్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అంటే కోడిగుడ్లే కాదు, చికెనే కాదు, ఏవన్నా సరే ఈ నీసు ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి. ఎవరికి ఏ రుచి కావాలో ఆ రుచి మన ఛానల్లో దొరుకుతుంది. ఈ టైప్లో మనం ఫ్రై చేసిన వాటిని అన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకొని దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక 2 బిర్యానీ ఆకులు అందులో వేసేసుకొని ఆ తర్వాత 1 ఇంచు చెక్క, ఒక 2-3 లవంగ పుల్లలు అందులో వేసుకొని 2 యాలకులు వేసుకుందాం.
ఆ తర్వాత ఒక్క స్పూను జీలకర్ర కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఈ టైపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్పైసీ తగ్గట్టు ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఆ తర్వాత దీన్ని మనం బాగా ఇలా కలుపుతూ ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే మనం వేసిన కారం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా వేగాలి ఈ టైప్లో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తొలి పనిలో వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఈ టైపు మంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని ఇలా తుకతుక అంటూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుతూ ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు దీన్ని ఈ పులుసు అన్నది బాగా మరగనివ్వాలి. అంటే మనం ఇలా చేసాం కాదు, ఇది ఈ టైప్లో తెరులుతూ ఇలా మరిగిన తర్వాత సగం టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని కసూరి మేతి కూడా ఒక సగం టేబుల్ స్పూన్లు అందులో వేసేసుకుందాం. వేసాక కాస్త ఇలా కలుపుకొని ఈ వేసిన మసాలాని కాస్తలా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకుందాం. కానీ మన ఛానల్లో వచ్చేసే ప్రతి ఒక్క కోడిగుడ్డు ఐటెం కూడా ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క వెరైటీతో చాలా రుచిగా ఉంటాయి. ఎవరికి కావలసిన రుచిని వాళ్ళు చూసి చేసుకోండి. కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకదాన్ని మించి మరొకటి చాలా మంచి రుచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఈ పులుసు బాగా మరగాలి. అంటే పులుసు బాగా ఇనికితే దీనికి మరింత రుచి వస్తుంది. ఓకేనా? ఈ టైపు వచ్చాక కొత్తిమీర అందులో చల్లేసుకొని కొద్దిగా లైట్గా తిరగేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ అండి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీస్తోని కొత్త రకాలతోని చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందండి. ఆ ఫీలింగ్సే చాలా వేరుగా ఉంటాయి. ఒక కొత్త ధనాన్ని చూసిన ఫీలింగ్స్ అది అద్భుతంగా ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికి కావాల్సిన రుచిని వాళ్ళు చేసుకొని ఆనందంగా కడుపు నిండా తినొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంటుంది. వేడి రైస్లోకే కానీ చపాతీలోకే కానీ ఇలా బిర్యానీలోకి కానీ ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంది. మరొక వీడియోలో కలుద్దామా?